నాకు మొరపెట్టిన ఎడల గూఢమైన సంగతులను నేను నీకు తెలియచెప్తానని ఆ వాక్యాన్ని పట్టుకొని చాలా సంవత్సరాలు ఏడ్చినాను. నాకు నీ గూఢమైన సంగతులు బయలుపరచండి. ప్రభువు చెప్పాడు, నేను మా భార్య 3 రోజులు ఉపవాసం ఉన్నాం. 83వ సంవత్సరం సార్, 83వ సంవత్సరం 3 రోజులు ఉపవాసం ఉండి కఠోరంగా ప్రార్థన చేసినాం. ఎందుకంటే ఈ ఊర్లో ఎంత తిరిగినా మనుషులు రాలేదు. ప్రభువుని అడిగాం, అసలు మాకు దేవుని పిలుపు ఉందా లేదా, మా ఉద్యోగాలు అనవసరంగా వదిలిపెట్టేసామా ఏమి? అన్నానికి ఉండేది కాదు, పిల్లలు ఏడిస్తే 10 రూపాయలు ఉండేటివి కాదు. ఎంతో బాధ, ఎంతో బాధ. రాత్రి పడుకున్న నిద్ర రాదు. ఏం చేయాలి? ప్రభు చెప్పాడు, ఏం చేయదు, ఉపవాసం ఉండమని. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ప్రభు ఆ రోజు చెప్పిన మాట, నీవు అడుగు పెట్టిన చోటు నీకు ఇస్తాను, నువ్వు నిలబడు, అడుగు పెట్టిన చోటు నీకు ఇస్తాను. రెండవది, నీవు చూపెట్టిన ఖాళీ స్థలాన్ని నేను నింపుతాను. రెండవది. మూడవది, లక్షల మందికి నువ్వు సువార్త చెప్తావు అని. నాకు ఆ మాటలన్నీ కూడా వింటే లక్షలు ఎక్కడి నుండి వస్తారు ప్రభా అని. దేవుడు చెప్పినట్టే 92వ సంవత్సరాన నన్ను ఫీబా రేడియో ఆ స్టేషన్లోకి తీసుకెళ్ళారు. ఆ ఫీబా రేడియోలో మాట్లాడితే 32 దేశాల ప్రజలు వింటారు. 15 నిమిషాలు వాక్యం, 32 దేశాల వాళ్ళు. 83వ సంవత్సరం దేవుడు వాగ్దానం చేశాడు. మానక ప్రార్థన చేస్తూ ఉంటే 82వ సంవత్సరాన ఫీబా రేడియోలో వెళ్ళి మాట్లాడితే 32 దేశాల తెలుగు ప్రజలు వినటానికి దేవుడు కృప చూపెట్టాడు. దేవుడు వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు. ఆయన ఎప్పుడు అబద్ధమాడు. మనందరి పట్ల గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. పెద్దోళ్ళు అంటారు కదా, ఏదైనా జరిగితే వెయిట్ అండ్ సీ అని. ప్రభు దగ్గర కనిపెడుతూ మనం చూడాలి. ప్రభు దగ్గర ఉపవాసంతో మనం ప్రార్థించాలి. కనిపెట్టాలి.